అపోస్తులుడైన పౌలు నీలాంటి నాలాంటి ఒక మనిషి. అపోస్తులుడైన పౌలు ఎందుకు అంత గొప్ప పరిచర్య చేశాడు? అపోస్తులుడైన పౌలు ఎందుకు అంత పరిచర్య చేయగలిగాడు? అపోస్తులుడైన పౌలు నీలాంటి నాలాంటి ఒక మనిషి. ఆయన ఎలా చేయగలిగాడు అంత పరిచర్య? ఆయన ఎందుకు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అంటే అపోస్తులుడైన పౌలు తన జీవితాన్ని సమస్తాన్ని దేవుడికి అప్పగిచ్చేసేసాడు. అందుకనే పౌలు అంటాడు, జీవించేది నేను కాదు క్రీస్తు అని. శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు పౌలు తొనకల, భయపడలా, దిగులు పడలా. దిగంబరిగా ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, సముద్రంలో నడుస్తున్నప్పుడు, సముద్రంలో ఆయన ఎన్నో శ్రమలు పడినప్పుడు ఆయన బాధపడల. ఎందుకంటే అక్కడ ఉంది పౌలు కాదు కాబట్టి. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో యేసు క్రీస్తు జీవిస్తూ ఉంటాడు. అంటే పౌలు సంపూర్ణంగా తన శరీరమును, తన సమస్తమును దేవుడికి అప్పగించుకున్నాడు. అంటే సజీవ యాగముగా తన దేహమును యేసు క్రీస్తుకి పౌలు సమర్పించుకున్నాడు. ఇక బ్రతుకుతుంది పౌలు కాదు, అక్కడ యేసు క్రీస్తు బ్రతుకుతున్నాడు. అందుకనే పౌలు యేసు క్రీస్తు వలె బ్రతకగలిగాడు, యేసు క్రీస్తు వలె జీవించగలిగాడు. నువ్వు నేను యేసు క్రీస్తు వలె బ్రతకాలంటే, యేసు క్రీస్తు వలె జీవించాలంటే పౌలు లాంటి సమర్పణ కావాలి. అందుకనే మనం కొన్ని విషయాలు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ప్రభువా ఎందుకు నాకు శ్రమ వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, నన్ను ఎందుకు ఇలా చేసావని దేవుని క్వశ్చన్ చేస్తా ఉంటాం. పౌలుకి అటువంటి శ్రమలు ఎన్నో వచ్చినాయి, కానీ అక్కడ జీవిస్తుంది పౌలు కాదు కనుక పౌలు ఎప్పుడు అలా దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. పౌలు ఎప్పుడు బాధపడలేదు. జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తును కలిగి ఉన్న మనము ప్రజలకి మనం ఫోకస్ అవ్వకూడదు. అక్కడ యేసు క్రీస్తు మాత్రమే కనపడాలి.